నోటరీ అనేది నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్. టుడే మై టాపిక్ వాట్ ఈస్ ఏ నోటరీ అండ్ వెన్ ఈజ్ ఏ నోటరీ రిక్వైర్డ్. నోటరీ అంటే ప్రభుత్వం నియమించిన ఒక ధృవీకరణ పత్రం. ఈ నోటరీ అనేది 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పూర్తయిన అడ్వకేట్కి ప్రభుత్వము ఒక నోటరీ నియమిస్తుంది. అతను నోటరీ అడ్వకేట్గా పరిగణింపబడతాడు. ఈ నోటరీ దానిపైన, ఈ నోటరీ పత్రాలపైన సంతకాలు అనేటివి అఫిడవిట్ పైన, తర్వాత డిక్లరేషన్ పైన పెడతాము. సింపుల్గా ఒక చిన్న మాటలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి సంతకం చేసినాడని చెప్పి ఆ పత్రము ఆ నోటరీ అడ్వకేట్ సమక్షంలో చేయబడింది అని ధృవీకరించడాన్ని నోటరీ అని చెప్పి చెప్తున్నాము. ముఖ్యంగా నోటరీ ఎప్పుడు మనకు అవసరం అవుతుంది అంటే, నోటరీ అనేది మనకు అఫిడవిట్లు తయారు చేయడానికి అవసరం అవుతుంది. పేరు, చిరునామాలు మరియు జనన తేదీలను ప్రకటించడానికి నోటరీ అనేది మనకు అవసరం అవుతుంది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ల కోసము, తర్వాత బ్యాంకుల కోసము, తర్వాత విద్యా సంస్థలకి ఉపయోగించే డిక్లరేషన్ల కోసము నోటరీ అనేది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పవర్ ఆఫ్ అటార్నీ వంటి కొన్ని పత్రాలకు కూడా నోటరీ అనేది అవసరం. ఒప్పందాలు లేదా ప్రకటన ధృవీకరణ పత్రాలపైన నోటరీ అనేది అవసరం అవుతుంది. కొన్ని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కోర్ నోటరైజ్డ్ పత్రాలపైన నోటరీ అనేది మనకు అవసరం అవుతుంది. నోటరీ వల్ల ప్రయోజనాలు మనకు ఏమున్నాయి అంటే, నోటరీ వల్ల మనకు ప్రయోజనాలు పత్రానికి చట్టపరమైన విశ్వసనీయత అనేది పెరుగుతుంది. అంటే ఒక పత్రంలో నోటరీ అడ్వకేట్ కనుక సిగ్నేచర్ చేస్తే దానిపైన ఒక విశ్వసనీయత అనేది ఉంటుంది. సంతకం చేసిన వ్యక్తి యొక్క గుర్తింపుని ధృవీకరించినట్లు నమోదు చేయబడుతుంది. అంటే సంతకం చేసిన వ్యక్తి యొక్క గుర్తింపుని మనం నోటరీ ద్వారా ధృవీకరిస్తాము. అదేవిధంగా కోర్టు లేదా ఇతర అధికారుల ముందు పత్ర విశ్వసనీయతకు తోడ్పడుతుంది. సో మనం చెప్పిన ప్రతి దానికి కూడా నోటరీ అనేది అవసరము. అదేవిధంగా ముఖ్యంగా ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక నోటరీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి తను చెప్పిన అంశం మొత్తం కూడా వాస్తవము అని ధృవీకరించే ప్రక్రియ. ఇది ఈ వీడియో. ఈ నోటరీ గురించి పబ్లిక్ తెలియాలి అనుకుంటే నా సబ్స్క్రైబ్స్ కావచ్చు, నా యూస్ కావచ్చు, నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ సబ్జెక్ట్ ఇంకా 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీటి ద్వారా నా వీడియోని షేర్ చేయండి. నమస్తే.